ఏం చెయ్యాలో అర్థం కాకుండా పోస్టు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. మహిళా పోలీస్ వాస్తవంగా వాళ్ళని గ్రామీణ చైతన్యం కోసం అని పెట్టారు. మహిళా కార్యదర్శి అన్నటువంటి పోస్ట్. వాళ్ళని మీరు పోలీసులు అన్నారు. పోలీసులు ఒప్పుకోలేదు. మేమందరం ట్రైనింగ్ తీసుకుని ఇంత కష్టపడితే వీళ్ళని తీసుకొచ్చేసి మాతో పాటు పోలీసులను యూనిఫామ్లు వేపిస్తానంటే ఎట్లా. ఈవెన్ ఆ మహిళా కార్యదర్శులు కూడా మేము పోలీసు యూనిఫామ్ వేసుకోమన్నారు. కానీ వాళ్ళే మహిళా పోలీసులు అని. గ్రామాల్లో ఉన్నటువంటిది ఏదైతే మద్యం లాంటి విషయాలు, బెల్ట్ షాపులు లాంటివి, లేదంటే అక్కడ ఎవరైనా తప్పులు చేస్తుంటే ఆ విషయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సెటరైట్ చేసేటటువంటి పని అని వాళ్ళకి అప్పచెప్పారు. జగన్ ప్రభుత్వం దిగిపోయాక వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చర్చ దాని మీదనే నడిచింది. రవికుమార్ తాజాగా దాని మీద వేసిన ప్రశ్నే కోన రవికుమార్ మంచి పాయింటే రైజ్ చేసుకొచ్చారు. మహిళా సంరక్షణ కార్యదర్శిని పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా శిశు సంక్షేమ శాఖలో కొనసాగిస్తారని ప్రభుత్వం చెప్పాలి కోన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు. పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వాళ్ళ కుటుంబాలు అంగీకరించడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత గ్రామ వార్డు సచివాలయాలు పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉద్దేశించి తేల్చి చెప్పారు.